ఉద్యోగులకు టీటీడీ అందజేసిన ఇంటి పట్టాలపై ఒక పక్క శ్రీవారి ఫోటో, మరోపక్క సీఎం జగన్ ఫోటో పెట్టడం పూర్తిగా ధర్మ విరుద్ధమని, టీటీడీ నిబంధనలకు వ్యతిరేకమని, తక్షణం ముఖ్యమంత్రి ఫోటో తొలగించి కొత్త పట్టాలను ఇవ్వాలని బీజేపీ, టీడీపీ నాయకులు అలిపిరి గరుడ విగ్రహం వద్ద నిరసన వ్యక్తం చేశారు. టీటీడీ చైర్మన్ ఈవోల తీరుకు నిరసనగా ఆందోళన చేస్తున్న బీజేపీ, టీడీపీ నాయకులను పోలీసులు బలవంతంగా అరెస్టు చేశారు. గతంలోనూ టీటీడీ చైర్మన్ గా పనిచేసిన భూమన కరుణాకర్ రెడ్డికి టీటీడీ నిబంధనలు, ప్రవర్తన నియమావళి తెలియదా అని ప్రశ్నించారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి భజన చేస్తూ 2024 ఎన్నికల్లో తిరుపతి నుంచి పోటీ చేస్తున్న తన కుమారుడి విజయం కోసం టీటీడీ ఉద్యోగులకు పట్టాలను అందజేసి వాటిపై జగన్మోహన్ రెడ్డి ఫోటో పెట్టడం హిందువుల మనోభావాలను దెబ్బతీయటమేనని అన్నారు. టీటీడీ ఉద్యోగులకు ఇళ్ల పట్టాలు ఇవ్వటం స్వాగతించిన నాయకులు ఆ పట్టాపై ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఫోటో ముద్రించడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. కరుణాకర్ రెడ్డి ఎన్ని కుట్రలు చేసినా వచ్చే ఎన్నికల్లో తండ్రి కొడుకులను తిరుపతి ప్రజలు ఇంటికి పంపడం ఖాయమని జోస్యం తెలిపారు. ఎంతో కాలంగా పెండింగ్లో ఉన్నటువంటి సమస్య ఈరోజు ఆ సమస్య తీరడం పట్ల తెలుగుదేశం పార్టీగా మేము కూడా మా సంతోషాన్ని తెలియజేస్తూ, అదే సందర్భంలో ఈ ఇళ్ల స్థలాలు ఇచ్చే పట్టాల మీద వెంకటేశ్వర స్వామి ఫోటోతో పాటు ఈ జగన్మోహన్ రెడ్డి ఫోటోని ముద్రించడాన్ని మేము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం. ఎందుకంటే దీంట్లో వాళ్ళకి ఇస్తున్నటువంటి ఇళ్ల పట్టాల విషయంలో పూర్తిగా ఎంప్లాయీస్ వారి డబ్బులతో ఇస్తున్న స్థలాలు ఇవి. ప్రభుత్వం నుంచి కానీ అలాగే టీటీడీ నుంచి కానీ ఎటువంటి ఉచితంగా ఇచ్చే ఇది లేదు. కానీ దీని మీద జగన్మోహన్ రెడ్డి ఫోటో ముద్రించడాన్ని మేము ఈరోజు సూటిగా ఈ జగన్మోహన్ రెడ్డిని కావచ్చు, ఈ ఈవో ధర్మారెడ్డిని కావచ్చు, చైర్మన్ కరుణాకర్ రెడ్డిని కావచ్చు సూటిగా ఒకటే ప్రశ్నిస్తున్నాం. మీరేమైనా జగన్మోహన్ రెడ్డి తాత ముత్తాతల ఆస్తుల నుంచి ఏమైనా మీరు టీటీడీ ఉద్యోగస్తులకి ఇళ్ల పట్టాలు ఇస్తున్నారా? లేకపోతే ఈ 10 ఏళ్ల కాలంలో మీరు కొట్టేసినటువంటి దాదాపు లక్షల కోట్ల నుంచి మీరేమైనా ఇళ్ల పట్టాలు ఇస్తున్నారా? వారి డబ్బులతో వారు కొనుక్కుంటున్నటువంటి స్థలాల మీద మీ ఫోటో ముద్రించడం నిజంగా వెంకటేశ్వర స్వామిని కూడా కించపరిచే విధంగా ఆయనకి సమానంగా ఫోటో పెట్టడాన్ని ఓ పక్క తెలుగుదేశం పార్టీ కాదు, అన్ని పార్టీలు కాదు, ప్రజలందరూ కూడా, భక్తులందరూ కూడా వారి మనోభావాలు దెబ్బతినే విధంగా చేసిన ఈ చర్య పట్ల ప్రతి ఒక్కరూ నిజంగా దీన్ని ఖండిస్తున్నారు. ఏదైతే ఈ టీటీడీ ఉద్యోగస్తులకు ఇచ్చే ఇళ్ల స్థలాలు గతంలో కూడా ఎన్నో సందర్భాల్లో టీటీడీ ఉద్యోగస్తులకు ఇళ్ల స్థలాలు ఇచ్చారు. అప్పుడు కూడా ఎటువంటి సందర్భంలో కానీ అప్పుడున్న ప్రభుత్వాలు వాళ్ళ ఫోటోలను కానీ ఎటువంటి ఇది ముద్రించలేదు ప్రభుత్వానికి సంబంధించి.